ఊరు వచ్చేసాను కదా! సో, వైజాగ్ నుంచి మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా! ఏంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళవా అని అనుకుంటారేమో. ఎందుకంటే నేను ఆషాఢం తర్వాత శ్రావణికి అడుగు పెట్టలేదనమాట. సో, అందుకోసమే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో, ఇదే మా పార్వతీపురం. ఏ ఊరని చాలామంది అడుగుతారు కదా! సో, మాది పార్వతీపురం దగ్గర జీఎం వలస మా మమ్మీ వాళ్ళ ఊరు. అండ్ పక్కన పార్వతీపురం దగ్గరే సీతారాంపురం మా అత్తయ్య వాళ్ళ ఊరనమాట. సో, మన ఊరు వచ్చేసరికి ఆ వైబే వేరేలా ఉంటది కదా! అరే మన ఊరు, మన ఇంటికి వస్తున్నామనే ఫీల్ అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేనిది. సో, ఎంతమందికి పార్వతీపురం తెలుసో కామెంట్ చేయండి. అండ్ మీ ఊరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇదే మా పార్వతీపురం. నేను ఇంటర్ ఇక్కడే చదువుకున్నా. అండ్ ఇది మా రేంజ్‌లో ఒక పెద్ద సిటీ అననమాట. సో, చిన్నప్పటి నుంచి పార్వతీపురమే సిటీ. విశాఖపట్నం ఇప్పుడు సిటీ అనమాట. ముందు మాకు మాత్రం పార్వతీపురం అంటే అయ్యో టౌన్ వెళ్ళాలి ఒక ఫీలింగ్ ఉంటది. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో, డ్యాడీ మాత్రం బిర్యానీ తినాలనిపిస్తుంది. బిర్యానీ తీసుకురమ్మని చెప్పారు. నా ఫేవరెట్ రెస్టారెంట్ అంటే నాకు పార్వతీపురం హెలపూరి చాలా బాగా నచ్చుతుంది. సో, ఇక్కడ అవైలబుల్ అంటే చాలా అఫోర్డబుల్ ప్రైజెస్‌కే ఫుడ్ కూడా దొరుకుతుంది కూడా. సో, మా ఫేమస్ మాత్రం కల్మీ బిర్యానీ. నేను, తిరు ఎప్పుడొచ్చినా సరే ఖచ్చితంగా కల్మీ బిర్యానీ ఆర్డర్ చేస్తాం కన్ఫర్మ్ అది. బట్ డ్యాడీకి మాత్రం దమ్ బిర్యానీ కావాలంట. సో, దానికోసం నేను హెలపూరికి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ ఫేమస్ లస్సీ కూడా ఉంటుంది. ఎవరైనా తాగితే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. పార్వతీపురంలో కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఎవరైనా సరే రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేసే పార్వతీపురం. అండ్ ఆఫ్టర్ పార్వతీపురం వరకు డాడీకి రమ్మనలేను. అందుకే ఇక్కడ శనక్కాయలు, స్వీట్ కార్న్ ఇవన్నీ తీసేసుకొని బస్సు ఎక్కిపోయాను అనమాట. ఎందుకంటే మా ఊరికి బస్సెస్ చాలా కష్టం. చాలా లాంగ్ కదా, ఎప్పుడు టైం ప్రకారంగా ఉంటాయి. సో, నేను ఒక సగం వరకు బస్కి వెళ్ళి సగం నుంచి డాడీ వచ్చారు. సో, నాకు శ్రీశక్తి ఫ్రీ టికెట్ కూడా దొరికింది. అండ్ ఆఫ్టర్ డాడీ వచ్చారనమాట రిసీవ్ చేసుకోవడానికి. ఇదే మా ఊరు. ఇక్కడ చదువుకుంది మా హై స్కూల్. బాగుంటుంది. మన ఊరు అని ఒక ఫీల్. అమ్మ వాళ్ళ ఊరు కానీ నాకు ఇప్పటికీ మా ఊరు అని అలవాటు. చాలామంది తిడతారు, ఇక్కడ మీ ఊరు ఈ ఊరు అవ్వదు, సీతారాంపురం అవుద్దని చెప్తారు. బట్ ఎప్పటికీ ఇదే నా ఊరు, ఇదే నా ఇల్లు అని ఫీలింగ్ వస్తుంది అనమాట. సో, ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజే సమ్ స్పెషల్ కూడా ఉందన్నమాట. మా సైడ్ వారాలు అంటారు, మంగళవారాలు. సో, పొలాలు పనులైన తర్వాత మొక్కి చేస్తారనమాట. సో, అది కూడా ఈరోజే పడడం వల్ల లక్కీగా ఫుల్గా ఈరోజు ఈవినింగ్ ఎంజాయ్ చేశాను నేను. సో, ఆ వీడియోస్ కోసం మీరు నన్ను ఫాలో చేస్తేనే మాత్రమే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. సో, ప్లీజ్ ఫాలో చేయండి. అండ్ ఇంటికి వచ్చేసాను. ఇదే నా ఇల్లు. ఎందుకంటే రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి మంగళవారాల కోసం స్టార్ట్ అయిపోయింది. సో, లెట్స్ వాచ్ ఫర్దర్ వీడియో.